హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీసేల్లో ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్లో కొన్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో ₹7 మనం కొన్నాం. అలాగే సెకండ్ రౌండ్లో ₹9 నుంచి ₹13 వరకు కొన్నాం. థర్డ్ రౌండ్లో ₹14 నుంచి ₹27 వరకు కొన్నారు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు మినిమం ప్రైస్ వాడు సెట్ చేశాడండి. చూడండి ఇక్కడ మీకు మినిమం ప్రైస్ ఇక్కడ మీరు $3.3 కన్నా ఎబోనే అమ్మాలి, బిలో అమ్మడానికి లేదనమాట. సో ఎవరైనా తక్కువగా అమ్ముదామన్నా సరే పాసిబిలిటీ లేదు. సో ఖచ్చితంగా మనకి ₹27 పైనే అమ్ముకోవాలన్నమాట. సో ఫస్ట్ రౌండ్లో కొనుక్కున్న వాళ్ళు మీకు క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ రౌండ్లో మనకి .078 ఇంటూ ₹92 అంటే ₹7. వాళ్ళు ఇప్పుడు అమ్ముకోవాలంటే మినిమం ప్రైస్ చెప్తున్నాను, మీరు దానికన్నా ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు. ₹27 అంటే మీకు ఒక కాయిన్ పైన ₹20 అనమాట. అంటే 4 టైమ్స్, ఆల్మోస్ట్ 4 టైమ్స్ మీకు ప్రాఫిట్. అలాగే సెకండ్ రౌండ్ అయితే మీకు ఎంత అంటే ₹9 ఆడబడింది. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సెకండ్ రౌండ్లో ఎంత సేల్ చేశారు, .095 అంటే 8.74 ₹9 అనుకోండి. పోనీ ₹9 మైనస్ ₹27 మైనస్ ₹9 అంటే ₹18 ప్రాఫిట్ సెకండ్ రౌండ్లో కొన్న వాళ్ళకి. థర్డ్ రౌండ్లో కొన్న వాళ్ళకి ₹14 కొన్నారు. సో ₹13 ప్రాఫిట్ అనమాట. సో మీరు అమ్ముకోవాలి అనుకుంటే ఇమీడియట్గా అమ్మేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ సెల్, ఎవరి దగ్గర అయితే కాయిన్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇక్కడ సెల్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ 100 అనుకోండి. ఇక్కడ ప్రైస్ అనేది మినిమం .3 ఉంటుంది, మీరు ఎంతైనా క్రియేట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఇక్కడ ఇలాగ ఆర్డర్ క్రియేట్ చేసుకుంటే ఈ కింద మీకు ఆర్డర్ నెంబర్ వస్తుంది అనమాట. ఆర్డర్ నెంబరు, మీరు అమ్మే క్వాంటిటీ, ప్రైస్. ఇక్కడ వీళ్ళ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ ఉందండి వీళ్ళకి. సో ఇక్కడ చూడండి అలా పోస్ట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు $1 అమ్ముతున్నారు, .4, .5 అంటే .3 కన్నా అబోవ్ ఎంతైనా సేల్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ ఎవరైనా పర్సన్తో మాట్లాడి మీరు వాళ్ళతో సేల్ ప్రైస్ సెట్ చేసుకొని మీరు అమ్ముకోవచ్చు అనమాట. లేదా మన కమ్యూనిటీలో అమ్మాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. కొనాలనుకున్న వాళ్ళు, అమ్మాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి నాకు. సో మీకు కరెక్ట్గా మ్యాచ్ అయిన ప్రైస్కి వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాను. సో మీరు ఆర్డర్ క్రియేట్ చేసి ఆర్డర్ నెంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సేల్ చేసుకోవచ్చు అనమాట. దీనికన్నా ముందు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలామంది నాకు అడుగుతున్న విషయం ఏంటంటే, నేను చాలా వీడియోస్లో చెప్పానండి, ఫస్ట్ మనం లాగిన్ పాస్వర్డ్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ ట్రేడింగ్ పాస్వర్డ్ అని ఉంది చూసారా, ఆ ట్రేడింగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. లాగిన్ పాస్వర్డ్ డిఫరెంట్ ఉండాలి, ట్రేడింగ్ పాస్వర్డ్ డిఫరెంట్ ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి వ్యూ కీ అని ఉంది కదా. కీ అంటే మనకు చేయగానే మనకు ఒక కీ ఇచ్చారు యాప్ డౌన్లోడ్ చేయగానే. ఆ కీ జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే రేపు పొద్దున ఈ ఫోన్లో యాప్ డిలీట్ అయిపోతే మళ్ళీ ఆ కీ ఉండాలి, లేదా ఓపెన్ అవ్వదు. సో ఇవన్నీ ఓకే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఈ అప్డేట్ అండి. సో అలా కీప్ ఆన్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఉంది.